హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని రోజ్ ఫ్లవర్స్ పిప్పిని పింక్ రోజెస్, రెడ్ రోజెస్, బేబీ పింక్, వీటిల్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. కొన్ని బటన్ రోజెస్ అని పిలుస్తారు వీటిని. ఇంకా పెద్ద ఫ్లవర్స్ అవి ఇవి చాలా బాగుంటాయి. ఎనీడే ఇయర్ అంతా వస్తాయి రోజెస్. ఫ్లవర్స్ అయిపోయినాక అప్పుడప్పుడు ట్రిమ్మింగ్ చేస్తూ ఉండాలి. ఎల్లో మందారం ఫ్లవర్స్, రోజ్ ఫ్లవర్, రెడ్ రోజ్ చాలా పెద్ద ఫ్లవర్ ఇప్పింది. నెక్స్ట్ డేకి వస్తాయి కొన్ని. ఇవి ఇలా మొగ్గలు కోసేసిన విప్పుతాయి. ముద్ద మందారం రెడ్ కలర్ అయితే చెట్టుకే విప్పాలి, మొగ్గలకు వస్తే విప్పవు. ఈ వర్షానికి కొన్ని ఆకులు పండిపోయి, కొన్ని ఏమో చిన్న చిన్న గొంగళ పురుగులు వచ్చేసి చెట్టులు బాగా ఎదిగిపోయినాయి. కొన్ని తీసేసాను లీవ్స్. ఈ ఫ్లవర్స్ అయితే నాకు డైలీ వస్తున్నాయి, చాలా బాగుంటాయి. వీటిలో చాలా కలర్స్ ఉంటాయి. తోటకూర సీడ్స్ కోసం ఉంచాను, ఇంకా రెడీ అవ్వలేదు. ఎక్కడో చోటిలా పడి మొలుస్తూ ఉంటాయి. అలా మొలిసినవే చాలా బాగా వస్తాయి. గన్నేరు మొక్క ఇంకా ఫ్లవర్స్ స్టార్ట్ అవ్వలేదు. ఫ్లవర్స్ కోసం పెట్టుకున్నాను ఎల్లో కలర్. వాటిల్లో కూడా చాలా కలర్స్ ఉంటాయి. ఎల్లో గన్నేరు, వైట్ గన్నేరు, పింక్ గన్నేరు, రెడ్ గన్నేరు. నేను ఎల్లో పెట్టాను. ఇక్కడైతే కొన్ని ఫ్లవర్స్ కోస్తున్నాను. ఈరోజు చాలా ఉన్నాయి, కొన్ని ఫ్లవర్స్ కోసేస్తున్నాను. ఈ బకెట్లో వచ్చినాయి కొన్ని ఫ్లవర్స్, ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. నేను డైలీ పూజ చేసుకోవటానికి నాకు కొన్ని ఫ్లవర్స్ అన్న విప్పుతున్నాయి. కొన్ని ఆకుకూర సీడ్స్ తీసుకున్నాను, నెక్స్ట్ వీడియోకి పెడతాను. కొన్ని ఆకుకూర సీడ్స్, గోంగూర సీడ్స్ కొన్ని తీసుకున్నాను. ఇక్కడ ఒక బీరకాయ వచ్చింది. ఇక్కడైతే నేను మట్టి మారుస్తున్నాను గ్రో బ్యాగ్లో. ఇక్కడి నుంచి తీసేసి నేను కింద సెల్లార్లో పెట్టుకుంటున్నాను గ్రో బ్యాగు. అందుకని మొక్కలన్నీ తీసేస్తున్నాను టెర్రస్ పైన ఈ గ్రో బ్యాగ్లోవి. ఇందులో అయితే తోటకూర ఉంది టబ్లో. కొంచెం తోటకూర తీసుకుని ఈ మొక్క కూడా పీకేస్తాను. మట్టి చేంజ్ చేసి ఇందులో మళ్ళీ ఏమైనా బెండ గింజలు, ఫ్లవర్ ప్లాంట్స్, చిలకముక్క పూలు ఇవి తీసుకున్నాను సీడ్స్. కొన్ని వేసేస్తాను. ఇప్పుడైతే బంతి మొక్కలు కొమ్మలు పెట్టుకోవచ్చు. ఎక్కడ కావాలంటే అక్కడ వేస్ట్ డబ్బాల్లో, చిన్న చిన్న డబ్బాల్లో ఎక్కడైనా ఒక మొక్క ఉంటే చాలు. కొన్ని కొమ్మలు కట్ చేసి పెట్టుకున్నా చాలు, చాలా బాగా వస్తాయి. చిక్కుడుకాయలు కొన్ని ఉన్నాయి. ఇక్కడ మొక్క తీసేస్తున్నాను కదా, కోసేసాను. ఇక్కడ కొన్ని ఫ్లవర్ సీడ్స్, ఇవి చిలకముక్క పూలు, గోరింక ఫ్లవర్స్ అంటాం కదా, ఆన్లైన్లో తీసుకున్నాను ఈ సీడ్స్. ఎన్ని వస్తాయని నేను ఒకేసారి అవ చేయలేదు, కొన్ని కొన్నే పెట్టుకుంటున్నాను. చిన్న చిన్నగా రాళ్ళులా గట్టిగా ఉన్నాయి. ఇప్పుడు దసరాకి చాలా బాగా వస్తాయి ఈ ఫ్లవర్స్, చిలకముక్క పువ్వులు. వాటికే చిన్న చిన్న కాయలు వస్తాయి. ఆ కాయల్లో సీడ్స్ రెడీ అయ్యి ఉంటాయి, అవి వేసేసుకుంటే వచ్చేస్తాయి. ఇక్కడ కొన్ని పెడుతున్నాను. ఒక బకెట్ ఒక 5-6 అన్న పెడుతున్నాను. వీటిల్లో ఎన్ని వస్తాయో తెలియదు. లాస్ట్ ఇయర్ కొద్దిగా ఒక మొక్క తెచ్చుకుని పెట్టుకున్నాను బయట నుంచి. బయట ఎక్కడైనా పడి మొలిసినవే చాలా బాగా వస్తాయి. కొంచెం ఫ్లవర్స్ కాసి మళ్ళీ అది పోయింది, సీడ్స్ కూడా పోయినాయి, అందుకే మళ్ళీ తీసుకున్నాను. వీటిల్లో వైట్ ఉంటాయి, పర్పుల్ ఉంటాయి, పింక్ కలర్ ఉంటాయి, రెడ్ కలర్ ఉంటాయి. చాలా బాగుంటాయి ఫ్లవర్స్. స్టార్టింగ్లో చిలక ముక్కలాగా ఉండి అందులో నుంచి బ్యూటిఫుల్ ఫ్లవర్ ఇప్పుతూ ఉంటే కొమ్మ కొమ్మకి చాలా ఫ్లవర్స్ వస్తాయి, చాలా బాగుంటాయి. ఇక్కడ బీరగింజలు పెట్టుకున్నాను. అవి తీసేసి రూట్స్ ఖరాబ్ అవ్వకుండా కింద మట్టిలో పెట్టేస్తా. బయట మట్టిలో అయితే చాలా బాగా వస్తాయి. వైట్ ఫ్లవర్స్ ప్లాంట్ ఉంది కదా, ఇంకా వాటికి సపోర్ట్గా అల్లుకుంటూ ఉంటాయి. ఇక్కడ అల్లించడానికి కూడా ఇంకా చిన్న చిన్న గొంగళ పురుగులు వచ్చినాయి, అందుకే ఇక్కడ క్రీపర్ ప్లాంట్స్ ఏం పెట్టుకోవట్లేదు నేను. ఈరోజు కొన్ని ఫ్లవర్స్ కోసాను. కొన్ని పారిజాతం ఫ్లవర్స్. పారిజాతం ఫ్లవర్స్ అయితే ఇంకా వస్తూనే ఉన్నాయి కార్తీక మాసం నుంచి, చాలా బాగుంటాయి. ఇక్కడ కొన్ని నేను శనగలు వేస్తే చాలా బాగా వచ్చినాయి. ఆ కింద లీవ్స్ కొన్ని తీసేస్తున్నాను, ఏమైనా పురుగులు వస్తూ ఉంటాయి. మొక్కలకు కూడా హెయిర్ వెళ్తుంది. ఒకే చోట ఒత్తుగా కూడా ఉన్నాయి. ఇంకా వీటిని కూడా నేను రూట్స్ ఖరాబ్ అవ్వకుండా తీసుకెళ్ళి మట్టిలో పెడతాను. ఎక్కడో చోట మట్టిలో పెట్టినవి చాలా బాగా వస్తాయి. కుండీల్లో కొంచెం మట్టే ఉంటుంది కదా,
చిన్న చిన్నగా ఆకుకూరలు, ఫ్లవర్ ప్లాంట్స్ అలాంటివి పెట్టుకోవచ్చు. కొంచెం పెద్ద కుండీలు అయితే వెజిటేబుల్స్ కూడా పెంచేసుకోవచ్చు. ఇంకా కొంచెం పశువుల ఎరువు, కోకో పిట్టు అవి లేకపోతే కొంచెం కిచెన్ వేస్ట్ మట్టి కలిపి పెట్టుకున్న చాలా బాగా వస్తాయి. పచ్చి తెస్తే మొక్కలు చచ్చిపోతాయి, కొన్ని ఆయిల్స్ రిలీజ్ అవుతాయి పచ్చి వాటిల్లో కంపోస్ట్ అయ్యేటప్పుడు. దానివల్ల మొక్కలన్నీ మాడిపోతాయి. పచ్చిది అస్సలు వేయకూడదు. నేను పచ్చిది వేయను, ఎప్పుడు ఎండబెట్టి వేస్తాను. లేకపోతే కొంచెం మట్టి, కొంచెం కిచెన్ వేస్ట్ కలిపి పెట్టుకుని ఒక 1 మంత్ పక్కకు పెట్టేసి దాన్ని యూజ్ చేసుకుంటాను. కొద్ది కొద్దిగా వేస్తాను. ఆకుకూరలకైతే పశువుల ఎరువు కొంచెం జల్లితే చాలు, 1 వీక్కి 15 డేస్కి అలా చాలా బాగా ఎదుగుతాయి. సమ్మర్లోనే తెచ్చుకుని కొంచెం డ్రైగా పౌడర్ లాగా చేసుకుని పక్కన పెట్టేసుకుని అది వేస్తే చాలా బాగా వస్తాయి. టేబుల్ రోజ్ ఫ్లవర్స్ ప్లాంట్స్ చిన్న చిన్న కొమ్మలు పెట్టుకున్నాను. ఇక్కడైతే కొన్ని పెట్టేశాను, ఈ ట్రే ఖాళీగా ఉందని. ఇందులో టమాటా ప్లాంట్ పెట్టాను. ఇంకా కింద పడినవి కొన్ని ఉన్నాయి, అవి కూడా వేస్ట్గా పడేయకుండా పెట్టేసుకున్నా. ఇంకా కొన్ని ఉన్నాయి, ఇవి ఎలా వస్తాయో చూస్తాను. ఎక్కడ రాలేదో చూసి మళ్ళీ పెట్టుకుంటాను. ఎన్ని వస్తాయి ఎన్ని రావు ఈ గింజలు. ఈరోజు కొన్ని కనకాంబరం ఫ్లవర్స్ విప్పినాయి. రోజ్ ఫ్లవర్ ప్లాంటు చిన్న చిన్న మొగ్గలు స్టార్ట్ అవుతున్నాయి. ఇవైతే 2-3 డేస్ అయినా ఉంటాయి. వీటిలో చాలా వెరైటీస్ ఉంటాయి. లేడీ కనకాంబరం ఫ్లవర్స్ అయితే త్వరగా డెలికేట్గా ఉంటాయి, వడిలిపోతూ ఉంటాయి. ఇక్కడ సైడ్కి ఒక కుండీ ఉంది, ఇందులో కూడా ఫ్లవర్ ప్లాంట్స్. ఇవి లేడీ కనకాంబరం ఫ్లవర్స్.